హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మా డే 2 ఆఫ్ కార్న్వాల్ ట్రిప్ గురించి ఉండబోతుంది. మీకు ఈ పాటికి ఒక ఐడియా వచ్చి ఉండాలి, ఏంటి వీళ్ళు అడవులకు తీసుకొచ్చారు, అసలు ఇది ఎక్కడ యూకేలోనేనా అని చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. చూడగానే నేను ఇది అడవే అనుకున్నాను. కాదు, బయట మీరు చూసేదంతా బొటానికల్ గార్డెన్స్ అండ్ వైట్ స్పియర్స్లో కనపడుతుంది న్యాచురల్ బయోమ్. భయమా అంటే ఏంటంటే, సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, ఇక్కడ యూకేలో ఉండే చలికి ఉన్న మొక్కల మీద ఆకులు ఉండాలంటేనే కష్టం. అందుకే ఈ ఈడెన్ ప్రాజెక్ట్స్లో రెయిన్ ఫారెస్ట్లో ఉండే క్లైమేట్ని క్రియేట్ చేసి ఇలాంటి మొక్కల్ని ఇక్కడ పెంచడమే స్పెషాలిటీ. చెప్పడానికి చాలా సింపుల్గా చెప్పాను, కానీ ఇలా ఇక్కడ మెయింటైన్ చేయడం చాలా కష్టం. చూసారు కదా మీరే, లోపలికి వస్తే కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అండ్ టికెట్కి ఇట్స్ వర్త్ ఇట్. అండ్ ఈ ప్లేస్ని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాది ఒక సజెషన్. ఈ బయామ్స్లో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ చెట్లు అనేవి బతకవు. సో మీరు వచ్చేటప్పుడు చాలా లైట్ క్లోతింగ్తో రావాలి అండ్ హీట్ టాలరెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, కాకపోతే మా మదర్ కాస్త సఫర్ అయ్యారు చాలా హీట్ ఉండడం వల్ల. ఇలా ఒక 1.5 అవర్లో మేము రెయిన్ ఫారెస్ట్ భయం ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఈడెన్ ప్రాజెక్ట్లోనే మంచి రెస్టారెంట్కి వెళ్ళాము. వన్స్ మా లంచ్ అయిపోయాక మేము సెకండ్ భయం అంటే మెడిటరేనియన్ భయంకి వచ్చాము. అండ్ ఈ భయం అయితే స్టన్నింగ్గా ఉంది. రెయిన్ ఫారెస్ట్ భయంలో ఉన్నంత టెంపరేచర్ లేదు, వెదర్ అనేది చాలా మైల్డ్గా ఉంది. ఇక్కడ 365 days 24/7 ఇలాగా మొక్కల్ని మెయింటైన్ చేయాలంటే మార్వల్ అనే చెప్పాలి. ప్లాంట్ లవర్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ వన్ డే టూర్కి. ఈ మెడిటరేనియన్ బైన్లో ఉన్నంతసేపు నేనైతే స్పెయిన్లోనో ఇటలీలోనో ఉన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ చూసారుగా లొకేషన్ అండ్ ఫ్లవర్స్ బాగున్నాయని ఇంకా మా ఆవిడ ఒకటే పట్టు, నన్ను వీడియోస్ తీ నన్ను చంపేసింది. వన్స్ ఈబీఎం కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత బొటానికల్ గార్డెన్స్లో కొంత షాపింగ్ చేసుకుని క్యారవాన్కి రిటర్న్ అయిపోయాము. సో వెయిట్ ఫర్ డే 3 కార్న్వాల్ ట్రిప్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.